ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ నువ్వు ఎన్ని క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోవాలి, నీ టార్గెట్ ఎంత ఉండాలి? పేపర్ ఈజీనా టఫా పక్కన పడేసి, పేపర్ ఈజీగా వస్తుందా టఫ్ గా వస్తుందా ఎవరు చెప్పలేరు. నువ్వు ఒక వేణుస్వామి దగ్గరికి వెళ్ళినా కూడా నీ పేపర్ ఈజీగా వస్తుందా టఫ్ గా వస్తుందా చెప్పలేరు. సో నువ్వేం చేస్తావు, అది టఫ్ గా వచ్చినా ఈజీగా వచ్చినా నీకంటూ ఒక టార్గెట్ పెట్టుకో. ఏంటి ఆ టార్గెట్ అంటే గనక, నువ్వు ఒక 18 క్వశ్చన్స్ నుంచి 22 క్వశ్చన్స్ పెట్టుకోండి, మీ ఇష్టం. 18 to 22 మధ్యలో మీరు సాల్వ్ చేయాలి. ఒక 18 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోండి. ఈజీ పేపర్ అయితే ఆటోమేటిక్ గా మీరే చేసేయగలుగుతారు ఎక్కువ క్వశ్చన్స్. ఓకే, సో పేపర్ టఫ్ గా వస్తుందా ఇలాంటి థంబ్నెయిల్స్ చూసి మోసపోవద్దు. 28th పేపర్ టఫ్ గా వస్తుందా ఈజీగా వస్తుందా ఇలాంటివి వద్దమ్మా. పేపర్ టఫ్ గా రావాలనే కోరుకోండి. ఎవ్రీ డే పేపర్ టఫ్ గానే రావాలి. పేపర్ ఈజీగా వస్తే ప్రతి ఒక్కడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు కదా. సో కాంపిటీషన్ లెవెల్స్ పెరిగిపోతాయి. 24 నీట్ ఎగ్జామ్ లాగా తయారవుతుంది. అలా అవ్వకూడదు అంటే మాత్రం పేపర్ టఫ్ గానే రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ టఫ్ గా వచ్చినా కూడా మ్యాథ్స్ లో అయితే మీరు ఒక పేపర్ టఫ్ గా వస్తే మ్యాథ్స్ లో ఒక 7, 8, 9 క్వశ్చన్స్ చేస్తే ఎక్కువ అనమాట. మ్యాథమెటిక్స్ లో పేపర్ బాగా టఫ్ గా వచ్చింది అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 9, 10 ఉంటాయి తెలుసా. 10 క్వశ్చన్లు చేస్తే మ్యాథ్స్ లో ఎక్కువ సూపర్ అనమాట. నీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈజీగా 99% వస్తుంది. అదే పేపర్ ఈజీగా వస్తే మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీలో 25 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు జనాలు. సో పేపర్ టఫ్ గా రావాలనే కోరుకోండి. సో టఫ్ గా వచ్చినా కూడా మినిమం టు మినిమం 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే టార్గెట్ పెట్టుకోండి. కొంచెం బాగా ఈజీగా ఉంది నాకు వస్తుంది అంటే 22 వరకు లాగండి. మీరు మినిమం టు మినిమం ఒక 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా మీకు 80 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి కదా నాన్న. పోనీ ఓ 2 తప్పెళ్ళాయి అనుకుందాం, నెగిటివ్ లో పోయాయి అనుకుందాం, 75+ మార్క్స్ అయితే వచ్చేస్తాయి కదా నీకు. పోనీ 75+ మార్క్స్ వచ్చాయి అంటే నువ్వు ఈజీగా 95% వస్తుందమ్మా. 75+ మార్క్స్ కి మనకి ఫిజిక్స్ లో ఈజీగా 95% వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 18 to 22 క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయాలి అంటే ఏ చాప్టర్స్ ని నువ్వు టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్ళాలి, ఇది మన మెయిన్ క్రైటీరియా. సో ఒకసారి చూడండి అమ్మా, మీరు ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా మీ ప్రిపరేషన్ సెకండ్ ఇయర్ చాప్టర్స్ బాగా స్ట్రాంగ్ గా చేసుకోండి రాదర్ దాన్ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్. బికాస్ సెకండ్ ఇయర్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ కి కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ అండర్స్టాండబుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడర్న్ ఫిజిక్స్ అనేది ఎస్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్. మోడర్న్ ఫిజిక్స్ లో నుంచే మనకి హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మోడర్న్ ఫిజిక్స్ లో ఏమేం ప్రిపేర్ అవ్వాలి? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్ అండ్ న్యూక్లియై. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై. న్యూక్లియై అనే లెసన్ చాలా చిన్న లెసన్ అయిపోయిందమ్మా. దీంట్లో మీరు చదివేదేంటి? ఒకటి R=R0a⁻1/3 ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ వస్తాయి, లేదు అంటే బైండింగ్ ఎనర్జీ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవి తప్ప వేరే ఏ క్వశ్చన్స్ రావు. మహా అయితే కాన్సెప్చువల్ బిట్స్ వస్తాయి అంతే. సో సెమీ కండక్టర్స్ మోడర్న్ ఫిజిక్స్ లో 3 చేసేయాల్సిందే. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఎందులో నుంచి వస్తాయమ్మా క్వశ్చన్స్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, అలాగే మనకి డీబ్రోగ్లీ వేవ్ లెంత్. ఇవి తప్ప వేరే ఏమైనా ఉన్నాయా? లేవు. సో చాలా ఈజీ. ఆటమ్స్ అనేది బోర్స్ మోడల్, రూథర్ఫోర్డ్స్ మోడల్, స్పెక్ట్రల్ లైన్స్. సో ఇవి 3 ఫుల్ గా నేర్చేసుకోవాలి, పెద్ద కష్టం ఏమీ కాదు. సో ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ కి నేను ఎంత టైం స్పెండ్ చేయాలి? 1 డే కంపల్సరీగా స్పెండ్ చేయండి. అయితే నేనేం సలహా ఇస్తానంటే మోడర్న్ ఫిజిక్స్ ప్లస్ సెమీ కండక్టర్స్ కలిపి ఒక 1 డే స్పెండ్ చేయండి. 1 డే అంటే ఫుల్ డే మొత్తం కాదు. 1 డే అంటే డే మొత్తం కాదు, ఒక రోజులో 6 అవర్స్ అనమాట. ఒక 6 to 7 అవర్స్ మీరు సెమీ కండక్టర్స్ మోడర్న్ ఫిజిక్స్ కి స్పెండ్ చేయండి. ఎలా చదవాలి మ్యామ్? నేను రాసిన హ్యాండ్ రిటర్న్ నోట్స్ అందరి దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ హ్యాండ్ రిటర్న్ నోట్స్ లో మీరు మొత్తం ఫార్ములా చదివేసుకోవడం, అక్కడక్కడ టాప్ పీవైక్యూ ర్యాండమ్ గా ప్రిపేర్ అవ్వడం. టాప్ పీవైక్యూ అంటే ఏముండవు, ర్యాండమ్ గా ఓల్డ్ పీవైక్యూస్ ఒకసారి మీరు ఓపెన్ చేసి జస్ట్ ర్యాండమ్ గా అలా ప్రిపేర్ అవ్వండి. నేను మీకు ఒకసారి ఆ షీట్ కూడా చూపించేస్తాను. ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో మీకు కేఆర్డి మ్యామ్ షీట్ అని ఉంటుంది. ఎంతమంది ఓపెన్ చేశారో నాకు తెలియదు, బట్ కేఆర్డి మ్యామ్ షీట్ లో మీకు మొత్తం హ్యాండ్ రిటర్న్ నోట్స్ అంతా కూడా రాసేసి ఉంది. ఓకే, సో లెట్ మీ జస్ట్ షో యూ.
ఓకే, ఇది కేఆర్డి మ్యామ్ షీట్ అనేది. ఇదే వీడియో డిస్క్రిప్షన్ లోకి వెళ్తే మీకు కేఆర్డి మ్యామ్ షీట్ అని కనిపిస్తుంది. ఆ కేఆర్డి మ్యామ్ షీట్ ఓపెన్ చేసి క్లాస్ 12 ఫార్ములా షీట్ ఓపెన్ చేయండి. మొత్తం ఇంటర్ సెకండ్ ఇయర్ ఫార్ములా అన్ని కూడా నేను ఇందులో రాసేయడం జరిగింది. సో దీంట్లో మీరు ఫార్ములే నేర్చుకోండి. ఖచ్చితంగా ఇది ఓపెన్ చేసి ఫార్ములే నేర్చుకోండి. ప్రతి చాప్టర్ ఫార్ములే చాలా ఇంపార్టెంట్. ఫార్ములే ఈ టైంలో నా నోట్స్ మీకు చాలా హెల్ప్ అవుతుందమ్మా. లెట్ మీ టెల్ యూ, 100% మీరు ఈ నోట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. అది ఫస్ట్ ఇయర్ అయినా సరే, సెకండ్ ఇయర్ అయినా సరే, మీరు 100% ఈ నోట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. బికాజ్ నేను అప్లికేషన్స్ తో సహా ఇవన్నీ నోట్స్ రాయడం జరిగింది. కేవలం ఫార్ములా అంటే ఫార్ములా రాయడం కాదు, ఆ ఫార్ములాని ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సింపుల్ పెండ్యులం అప్లికేషన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో సింపుల్ పెండ్యులం అప్లికేషన్స్, అలాగే గ్రాఫ్లు ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. చాలా చాలా ఆలోచించి ఈ నోట్స్ అంతా రాయడం జరిగింది. కాబట్టి మీరు కళ్ళు మూసుకుని ఈ నోట్స్ మీద డిపెండ్ అయిపోవచ్చు. 100% ఈ నోట్స్ మీద మీరు రిలై అవ్వచ్చు. ఈ నోట్స్ పక్కన పెట్టుకుని ర్యాండమ్ గా కొన్ని పీవైక్యూస్ చేయడమే. మీకు ఇదే షీట్ లో పీవైక్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి లాస్ట్ 5 years పీవైక్యూస్ లో సరదాగా ఈ పీవైక్యూ నేను చేయగలనా, అలాగే మాక్ టెస్ట్లు రాయాలి. సో మీరు మోడర్న్ ఫిజిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ కి ఒక రోజు అంటే ఏంటమ్మా, ఒక 6 to 7 hours స్పెండ్ చేయండి. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఏ టాపిక్స్ మీద, నేను మొత్తం చాప్టర్ చదవమని కూడా చెప్పట్లేదు, కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ టాపిక్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ఒకటి కులుమ్స్ లా. ఓకే, కులుమ్స్ లా మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కులుమ్స్ లాకి కొంచెం తక్కువ టైం స్పెండ్ చేయండి. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్, దీని మీద మీరు హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ పొటెన్షియల్ కలిపి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి హై వెయిటేజ్ అమ్మా. ఎలక్ట్రోస్టాటిక్స్ లో నువ్వు ఇది వదిలేసినా పర్లేదు, కులుమ్స్ లో వదిలేసినా పర్లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ మీద కంపల్సరీగా ప్రాబ్లమ్స్ చేయాలి. ఆ తర్వాత కెపాసిటెన్స్ అనే టాపిక్ మీద మీరు క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తంలో మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్, కెపాసిటెన్స్, గాస్లా కూడా చాలా ఈజీ కాబట్టి, గాస్లా అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డే మళ్ళీ. ఓకే, గాస్లా. సో ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీలో దేని మీద మ్యామ్? కరెంట్ ఎలక్ట్రిసిటీలో I = NEAVD దగ్గర నుంచి, డ్రిఫ్ట్ వెలాసిటీకి కరెంట్ కి రిలేషన్ దగ్గర నుంచి, I = Q/T ఫార్ములా దగ్గర నుంచి, అలాగే ఇందులో ఇంకా లిమిట్ లేదమ్మా. రెసిస్టర్స్, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, రెసిస్టివిటీ, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్, కిర్చాఫ్స్ లాస్ నేర్చుకోవాలి, KCL, KVL, ఇందులో లిమిట్ లేదు. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఒక సూపర్ డూపర్ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. సో మీరేం చేస్తారంటే కరెంట్ ఎలక్ట్రిసిటీకి చాలా హై వెయిటేజ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ కలిపి ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా 1 day లో ఫినిష్ అయిపోవాలి. అగైన్ 1 day అంటే ఏంటమ్మా, 6 to 7 hours లో ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోవాలి. నా మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో అయ్య బాబో ఈ చాప్టర్ చాలా కష్టంగా ఉంది, నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో అనుకున్న వాళ్ళు చాప్టర్ మొత్తం వదిలేసేయద్దు. సింపుల్ గా బయోట్ సావర్ట్స్ లా అప్లికేషన్స్ నేర్చుకోండి. సింపుల్ గా బయోట్ సావర్ట్స్ లా అప్లికేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, బయోట్ సావర్ట్స్ లా దాని అప్లికేషన్స్, కేవలం ఈ పోర్షన్ నేర్చుకున్నా కూడా మీరు సేవ్ అయిపోతారు. ఎంటైర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అవసరంలా, కేవలం ఈ పోర్షన్ నేర్చుకుని మీరు ఎగ్జామ్ కి వెళ్ళినా కూడా మీరు సేవ్ అయిపోతారు. సో లాస్ట్ మినిట్స్ లో ఇవి మీరు కంపల్సరీగా చేయండి. ఇప్పుడు ఈఎంఐ ఏసీ మీరు చేయాల్సింది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కి మాత్రమే సింపుల్ గా 1 day స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద టాపిక్ కాబట్టి దీని ఒక్కదానికే మీరు 1 day స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఏసీ ఈ రెండిట్లో ఏదో ఒక చాప్టర్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. 2 కష్టం అనుకున్న వాళ్ళు, లేదు మేడం నేను 2 ప్రిపేర్ అయిపోయాను, వెల్ అండ్ గుడ్, సూపర్, నో ప్రాబ్లం. నేను ఇంతవరకు నాకు డౌట్ఫుల్ గా ఉంది, అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈఎంఐ ఆర్ ఏసీ రెండిట్లో ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి. మీరు ఖచ్చితంగా రెండిట్లో ఒకదానికి 3 hours స్పెండ్ చేస్తే చాలు, ఇంకెక్కువ వద్దు. 3 hours స్పెండ్ చేస్తే చాలు. ఈఎంఐ ఆర్ ఏసీ ఏదో ఒకటి నేర్చుకోండి. లేదు 2 నేర్చుకుంటాను అంటే వెల్ అండ్ గుడ్, సూపర్. ఓకే, ఇది సెకండ్ ఇయర్ లో మీరు మోడర్న్ ఫిజిక్స్,
సెమీ కండక్టర్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. వీటినే రిపీటెడ్ గా చేస్తూ ఉండండి. నేను రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ ఎందుకు చెప్పలేదు అంటే అవి కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. నార్మల్ గా జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అవుతారు. అదేంటి మేడం నేను నేర్చేసుకున్నాను అంటే సూపర్. అట్లీస్ట్ మొత్తం వదిలిపెట్టేసే కంటే సేఫ్ సైడ్ లో ఉండాలి అనుకుంటే, ఆన్ సేఫర్ సైడ్ మీరు గనక సేఫ్ సైడ్ లో ఉండాలి అనుకుంటే, నేను ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ చేశాను అనుకుంటే రే ఆప్టిక్స్ నుంచి రిఫ్రాక్షన్ పార్ట్ మీద క్వశ్చన్స్ చేయండి. అలాగే వేవ్ ఆప్టిక్స్ నుంచి YDSE, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఈ రెండు చేసుకున్నా మీరు చాలా సేవ్ అయిపోతారు. ఆ రిఫ్రాక్షన్ లో కూడా లెన్స్, గ్లాస్ ల్యాబ్, రిఫ్రాక్షన్ లో లెన్సెస్, గ్లాస్ ల్యాబ్ అంతే. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ నేను రీసెంట్ గానే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఫాలో అయినా కూడా మీకు యంగ్స్ డబుల్ స్లిట్ వచ్చేస్తుంది. ఇవి సేఫ్ సైడ్. ఇంకా నా వల్ల కాదు అనుకున్న వాళ్ళు వదిలిపెట్టేసేయండి, లేదు అంటే చెయ్యండి. మీకు ఇక్కడికే ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఒక్కసారి లెక్కేయండి. ఓన్లీ సెకండ్ ఇయర్ చేయడం ద్వారా టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎంటైర్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి మీకు అప్రాక్సిమేట్ గా ఎంత లేదు అనుకున్నా 3 క్వశ్చన్స్ మినిమం టు మినిమం వస్తాయి. ఓకే, సెమీ కండక్టర్ డివైసెస్ నుంచి మినిమం టు మినిమం 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మినిమం టు మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్, ఎలక్ట్రిసిటీ నుంచి మినిమం టు మినిమం 2 క్వశ్చన్స్. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్. అంటే ఇక్కడ 1 వస్తే, ఇక్కడ 2 వస్తే, ఇక్కడ 2 వస్తే, ఇక్కడ 1 వస్తుంది. సో EMI అండ్ AC లో నుంచి కంపల్సరీగా 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. లెక్క పెట్టండి. 3 + 1 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్ కేవలం ఈ చాప్టర్స్ చేయడం ద్వారా కవర్ అయిపోతాయి. 10 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇప్పటికే? కేవలం సెకండ్ ఇయర్ ద్వారా మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు? 10 క్వశ్చన్స్. ఏదో వేవ్స్ గా వచ్చు, లేదా రిఫ్రాక్షన్ వచ్చు, YDSE వచ్చు, 11 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. 40 మార్క్స్ మీ చేతిలోకి వచ్చేసాయి. నెక్స్ట్ చూడండి, ఇంకా ఫస్ట్ ఇయర్ లో దేనికి మనం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి మ్యామ్? కైనమెటిక్స్ 1D 2D కంపల్సరీగా చేయాలి. లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, గ్రావిటేషన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మస్ట్ డూ చాప్టర్స్. డూ ఆర్ డై చాప్టర్స్ గా పెట్టుకోండి. ఎందుకు అలా చెప్తున్నారు మ్యామ్? ఇవి లో వెయిటేజ్ చాప్టర్స్ కదా. లో వెయిటేజ్ చాప్టర్స్ అయినా గ్రావిటేషన్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఎందుకు ఇవి మస్ట్ అండ్ డూ అంటే మొత్తం 13 లక్షల మందిలో 12 లక్షల మంది డెఫినెట్ గా డామ్ షూర్ గా ప్రిపేర్ అయ్యే చాప్టర్స్. ఈజీ టు డూ ప్రాబ్లమ్స్, చాలా ఈజీ కాన్సెప్ట్స్, చిన్న చిన్న లెసన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇవి 3 కంపల్సరీగా చెయ్యండి. మీరు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ జస్ట్ 2 అవర్స్ లో ప్రిపేర్ అయిపోవచ్చమ్మా. కేవలం 2 అవర్స్ చాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి కూడా 2 అవర్స్ సరిపోతుంది. గ్రావిటేషన్ కి 2 అవర్స్ సరిపోతుంది. జస్ట్ 2 అవర్స్ లో ఫినిష్ అయిపోయే చాప్టర్స్. దేశంలో ఉన్న ప్రతి JEE ఆస్పిరెంట్ ఈ 3 చాప్టర్స్ చేస్తాడు కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఓకే, హీట్ ట్రాక్ లోకి వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్ మాత్రమే రాశారు మ్యామ్, మీరు KTG రాయలేదు. KTG కూడా రాసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు థర్మోడైనమిక్స్ బాగా థరోగా ప్రిపేర్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ KTG అందులో కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మీరు ఎప్పుడైతే థర్మోడైనమిక్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయారో KTG ఆల్మోస్ట్ అందులో కవర్ అయిపోతుంది. సో KTG అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ఒక్క క్వశ్చన్ వస్తుంది మనకి. వర్క్ పవర్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్, కైనమెటిక్స్ 1D 2D మస్ట్ అండ్ డూ చాప్టర్స్. మిగతావన్నీ చేస్తారా చేయరా మీ ఇష్టం. రొటేషనల్ మోషన్ చాలా ఇంపార్టెంట్ కదా మ్యామ్. ఎస్, రొటేషనల్ మోషన్ చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది పిల్లలు కష్టంగా ఫీల్ అయ్యేది. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ పూర్తిగా వదిలేసేయాలా? అక్కర్లేదు. ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ చెప్తాను చూడండి. ఇఫ్ పాసిబుల్ సేఫ్ సైడ్ కోసం ఇఫ్ పాసిబుల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదొక్కటి నేర్చుకోండి చాలు. కేవలం మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించి ప్రాబ్లమ్స్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, చేస్తే మంచిది. తర్వాత ఆసిలేషన్స్ లో y = a sin ωt, v అండ్ a యాక్సలేషన్. y కి v కి a కి ఫార్ములే ఉంటాయి కదా, ఇదొకటి నేర్చుకున్నా చాలు. ఆసిలేషన్స్ లెసన్ లో ఈ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్లూయిడ్స్ లెసన్ లో సర్ఫేస్ టెన్షన్ ఒక్కటి నేర్చుకోండి చాలు.
సర్ఫేస్ టెన్షన్ అండ్ క్యాపిలారిటీ. సర్ఫేస్ టెన్షన్ లోనే క్యాపిలారిటీ కూడా ఉంటుంది. ఇవి ఎడిషనల్ టాపిక్స్, మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిలో నుంచి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఒకసారి మీరు చెక్ చేస్తే కైనమెటిక్స్ 1D 2D లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. లాస్ ఆఫ్ మోషన్ నుంచి 1 క్వశ్చన్, వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 1 క్వశ్చన్, ఇవన్నీ 1 క్వశ్చన్స్ వేసుకున్నా కూడా మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ వేసుకున్నా కూడా చూడండి 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే దాదాపుగా ఇక్కడ కూడా ఒక 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఈ చాప్టర్స్ చేసుకుంటే 10 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ నుంచి ఈ చాప్టర్స్ చేసుకుంటే 10 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ అయిపోయా లేదా? ఇప్పుడు 20 క్వశ్చన్స్ లో నువ్వు ఒక 2 క్వశ్చన్స్ మిస్టేక్ చేసిన 18 క్వశ్చన్స్ నీ చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇట్ ఈస్ ఈజీ ఆర్ టఫ్? కేవలం కొన్ని చాప్టర్స్ ని పక్కన పెట్టేస్తే నాకు 20 క్వశ్చన్స్ అంటే 80 మార్క్స్ వస్తాయా రావా? మినిమం 75 to 80 మార్క్స్ వచ్చేలాగా చూసుకోండి. దట్ ఈస్ ద సేఫెస్ట్ స్కోర్. 90+ మార్క్స్ తెచ్చుకుంటాను మ్యామ్, సూపర్, వెల్ అండ్ గుడ్. సో ఎవరైతే 90+ రాలేవు, నా వల్ల కావట్లేదు, టెన్షన్ కదా, భయం ఉంటది, ఆ టెన్షన్ భయంలో నేను చేయలేకపోతాను అనుకుంటారో వాళ్ళు నేను ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రమే నేర్చుకోండి, సరిపోతుంది, ఇంకేం అవసరంలా. జస్ట్ ఈ టాపిక్స్ నేర్చుకోండి. బికాస్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా. ఎప్పుడైతే మీరు కైనమెటిక్స్ 1D 2D నేర్చుకున్నారో మిగతా అన్ని చాప్టర్స్ లోనూ ఈ టాపిక్స్ కవర్ అయిపోతాయి. సో ఇంటర్లింకేజ్ ని దృష్టిలో పెట్టుకుని కూడా నేను మీకు చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మాత్రం చాలమ్మా, మీరు చెలరేగిపోవచ్చు. 20 క్వశ్చన్స్ ని మీరు టార్గెట్ గా పెట్టుకుని వెళ్ళిపోండి. ఒక్క క్వశ్చన్ మీరు మిస్టేక్ చేసినా చేయకపోయినా చేయకుండానే ఉండడానికి ప్రయత్నం చేయండి. అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో నెగిటివ్ మార్కింగ్ తప్పించుకోవడం అంటే మీరు చాలా స్ట్రాంగ్ గా వీటన్నిటిని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సరే. లాస్ ఆఫ్ మోషన్ లో ఏ టాపిక్స్ మ్యాండేటరీ చెప్తాను చూడండి. లాస్ ఆఫ్ మోషన్ లో ఆప్షనల్ అంటే ఏ టాపిక్స్ చదివితే సరిపోతుంది మ్యామ్ అది ఒకసారి చెప్పండి. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఖచ్చితంగా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, అన్ని రకాల ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలానే మేడం నాకు ఇప్పుడు కన్స్ట్రైన్డ్ మోషన్ రాదు, నువ్వు కన్స్ట్రైన్డ్ మోషన్ దాకా వెళ్ళక్కర్లేదు. నార్మల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, అటాచ్డ్ బాడీస్, స్ట్రింగ్ ద్వారా అటాచ్ అవడం, డైరెక్ట్ కనెక్షన్, నార్మల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, మీరు కనెక్టెడ్ బాడీస్ వరకు నేర్చుకోండి అమ్మా. అంతేగాని కన్స్ట్రైన్డ్ మోషన్ రాలేదు ఇప్పుడు ఎలాగో కంగారు పడద్దు. కన్స్ట్రైన్డ్ మోషన్ రాకపోతే పక్కన పడేసేయండి. నార్మల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఎవ్రీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మొమెంటం అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, మొమెంటం కి సంబంధించి చేంజ్ ఇన్ మొమెంటం, ఇంపల్స్, మొమెంటం కి సంబంధించి ఎవరైనా నా క్లాస్ విన్నారో లేదో వాళ్ళకి తెలుస్తుంది. మొమెంటం మీద నేను చాలా అప్లికేషన్స్ చెప్పాను. సో మొమెంటం మీద చూడండి చాలు. ఫ్రిక్షన్ నార్మల్ ఫార్ములా చేయండి, బ్లాక్ ఆన్ బ్లాక్ కూడా వద్దు. ఫ్రిక్షన్ లో ఏం చేస్తారు? ఫ్రిక్షన్ లో నార్మల్ ఫార్ములే స్మాల్ f is equal to mu into n కాన్సెప్ట్ మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇన్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ లో బ్లాక్ ఆన్ బ్లాక్ దాకా వెళ్ళొద్దు, అవసరం లేదు. జస్ట్ ఈ 3 టాపిక్స్ లాస్ ఆఫ్ మోషన్ లో ప్రిపేర్ అవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. బాగా టఫ్ గా వెళ్ళిపోక్కర్లేదు, ఉన్న వాటినే ప్రాక్టీస్ చేయండి. రీప్రాక్టీస్ అండ్ రీప్రాక్టీస్ అండ్ రీప్రాక్టీస్. ఓకే, సరే. వర్క్ ఎనర్జీ పవర్ లో ఏమేమి నేర్చుకోవాలి ఒకసారి అది కూడా చెప్పేస్తాను. వర్క్ ఎనర్జీ పవర్ లో వర్క్ కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. వర్క్ డన్ బై కాన్స్టాంట్ ఫోర్స్, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. నేను చెప్పిన ఎండ్ గేమ్ లో చెప్పిన క్లాస్ కంపల్సరీగా వినండి. వర్క్ డన్ బై కాన్స్టాంట్ ఫోర్స్, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. ఆ తర్వాత ఇంకేమైనా చెయ్యాలి అంటే వర్క్ ఎనర్జీ థీరం. WT అంటే ఏంటమ్మా? వర్క్ ఎనర్జీ థీరం. దీని మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత పవర్ కి సంబంధించి చూడండి, పవర్ ఎక్కువగా రావు, కొంచెం తక్కువగానే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ థీరం ఈ రెండు నేర్చుకోండి చాలు. వర్టికల్ సర్క్యులర్ మోషన్ మీద చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో వర్టికల్ సర్క్యులర్ మోషన్ బేసిక్ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. బేసిక్ లోవర్ పోర్షన్ దగ్గర ఎంత వెలాసిటీ ఇవ్వాలి, అప్పర్ పోర్షన్ దగ్గర ఎంత వెలాసిటీ ఇవ్వాలి, అంతవరకు చాలు. సో ఇది వర్క్ ఎనర్జీ పవర్. గ్రావిటేషన్ లో అడగద్దు, గ్రావిటేషన్ లో ఎంటైర్ గ్రావిటేషన్ లో మొత్తం ప్రాబ్లమ్స్ చెయ్యాలి. నువ్వు మొత్తం గ్రావిటేషన్ 2 గంటల్లో రివైజ్ చేసుకోవచ్చమ్మా. ఎంటైర్ గ్రావిటేషన్ ఓన్లీ 2 hours లో మీరు రివైజ్ చేసుకోవచ్చు.